నమస్కారం అండి. మనం ఇప్పుడు పి మోహనరెడ్డి గారు వ్రాసిన సేతువు అనే కథను విందామా? 2 ఏళ్ల ప్రశాంత్ను భుజం మీద వేసుకొని జోకొడుతున్నాడు అతను. తలుపు వద్ద శబ్దమై అటు తిరిగి చూశాడు. భయంగా తల వంచుకుని నిలబడిందామె. రా గిరిజ, పిలిచాడు పినాకపాణి. తలెత్తి అతని వైపు చూసి మళ్ళీ తలదించుకుంది గాని అక్కడ నుండి కదలలేదు. అంతకు ముందు రోజు గుడిలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి సూచనగా ఆమె మెడలో పసుపు తాడు కనిపిస్తోంది. పాపేది? అడిగాడు. బేలగా చూసింది అతని వైపు. పాప ఎక్కడుంది? అర్థం కాని భయం మనసంతా ఆవరించగా పమిట కొంగు చుట్టూ కప్పుకుని నిస్తేజంగా నిలబడి కిందకు చూస్తూ సమాధానం ఇచ్చింది. పక్క గదిలో ఉంది. 4 నెలల పసిపాప పడుకోవాల్సింది పక్క గదిలో కాదు, అమ్మ పక్కన. ప్రశాంత్ను ప్రేమగా నిమురుతూ అన్నాడు. వెళ్ళి పాపను తీసుకురా. ఆనందం ముప్పిరిగొనగా ఆశ్చర్యంతో చూసింది అతని వైపు. నేను వెళ్ళి తీసుకురానా? తలుపు వైపు వస్తూ అన్నాడు. నేను తీసుకొస్తాను. ఒక్క అంగలో వెళ్ళి నిద్రపోతున్న పాపను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది. గాఢ నిద్రలోకి వెళ్ళిన ప్రశాంత్ను కూడా మంచం మీద పడుకోబెట్టాడు పినాకపాణి. ఇద్దరికీ దుప్పటి కప్పాడు. పాప పేరు అంజని కదూ? అవును. నువ్వు కూడా పడుకో, రేపు ఉదయమే మన ప్రయాణం. మౌనంగా ఉన్న ఆమె వైపు చూస్తూ అన్నాడు. అతను తన వైపు చూడగానే కొంగు చుట్టూ లాక్కుని మంచం పక్కనున్న కుర్చీలో ఒదిగి కూర్చుంది. చుట్టూ తిరిగి మంచం అటువైపుకు వచ్చి పిల్లలిద్దరినీ కొద్దిగా పక్కకు జరిపి ఆమెను పడుకోమన్నట్టుగా చూశాడు. బేలగా నిస్సహాయంగా అతని వైపు చూసింది. ఎందుకు అలా భయపడుతున్నావు నన్ను చూసి? ఆమె నుండి సమాధానం రాలేదు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని నేను నా భార్యతోనూ నువ్వు నీ భర్తతోనూ చవిచూశామనడానికి ఈ పిల్లలిద్దరూ సాక్షి. నాకు నా భార్య తరచుగా ఎలా గుర్తొస్తుందో నీకు నీ భర్త అంతే అని నేను అర్థం చేసుకోగలను. గాఢంగా నిశ్వసించాడు పినాకపాణి. ఒక్క నిమిషం మౌనంగా పిల్లల వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రశాంతు తల్లి ప్రేమను కూడా పొందాలన్న ఆశతో 2వ పెళ్లికి అంగీకరించాను. అయితే నేను పెళ్లి చేసుకునే ఆమెకు కూడా ఇది 2వ పెళ్ళి అయి ఉండాలని, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవలసి వచ్చిందో అదే పరిస్థితుల్లో ఉన్న ఆమె భార్య కావాలని పట్టుబట్టాను. తల వంచుకుని అతని మాటలు వింటోందామె. నిన్న గుడిలో పెళ్లి జరుగుతున్నప్పుడే అనిపించింది అయిష్టతతో నువ్వు ఈ పెళ్లికి అంగీకరించావని. తలెత్తి అతని వైపు చూసింది. పిల్లలను చూస్తూ మాట్లాడుతున్న పినాకపాణి కూడా కొద్దిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. నన్ను పరాయి మనిషిగా భావించి భయంతో నువ్వు కాలం గడపనవసరం లేదు. బయోలాజికల్ నీడ్స్ కోసం మాత్రమే మన పెళ్లి జరగలేదు. బాబుకు అమ్మ ప్రేమ, పాపకు నాన్న ఆదరణ అందించటానికి ఈ పెళ్లి జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుందాం. మనకు ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు, పరస్పర అవగాహన ఏర్పడినప్పుడు ఆత్మబంధంతో కూడిన కలయిక జరుగుతుంది. అది కూడా ఇద్దరము ఇష్టపడినప్పుడే. సింహం బోన్లో ప్రవేశించిన మేకపిల్లలా నన్ను చూసి భయపడుతున్నావని ఇదంతా చెప్తున్నాను. చాలా పొద్దుపోయింది, నిద్రపో. ప్రశాంత్ పక్కన చోటు చేసుకుని పడుకున్న పినాకపాణి మరు నిమిషంలో గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. నిశ్చలంగా కూర్చుందామె. ఈ వివాహం నిశ్చయమైనప్పటి నుండి అర్థం కాని ఆవేదనతో కల్లోలంగా ఉన్న ఆమె మనస్సు కొద్దిగా స్థిమితపడింది. ప్రశాంత్ను మృదువుగా స్పృశించి కనిపించని దైవానికి నమస్కరించింది. పరమేశ్వర, ఈ బాబును నా కన్నబిడ్డగా స్వీకరించి ఆదరించగల మానసిక శక్తిని, అనురాగాన్ని నాకు ప్రసాదించు. నిద్రలో లేచి ఏడుస్తున్న అంజనిని సముదాయిస్తోంది గిరిజ. గబాల్న నిద్రలేచాడు పినాకపాణి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నువ్వింకా పడుకోలేదా అంటూ లేచి బెడ్ లైట్ వేసి ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాడు.
కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చుండిపోయాడు. పాప ఆకలి తీరాక మంచం మీద పడుకోబెట్టింది గిరిజ. ఎంతసేపని అలా కూర్చుంటావు, పడుకో అన్నాడు పినాకపాణి. అలాగే కూర్చుండిపోయిందామె ఆ రాత్రి. మర్నాడు ఉదయం మరో గంటలో బయలుదేరతాం చెప్పాడు పినాకపాణి మామగారితో. 4 రోజులుండి వెళ్ళండి బాబు, కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ అన్నాడాయన. ఇవాళ వెళ్ళాలి, మరోసారి వస్తాము అన్నాడు పినాకపాణి. పాప మా దగ్గర ఉంటుంది బాబు, ఈ 4 నెలల నుండి బాగా మాలిమైంది. పాపను మాతో తీసుకువెళ్తాం, పాప తల్లితో ఉంటేనే బాగుంటుంది. గిరిజ నా భార్య అయిన క్షణంలోనే పాప కూడా నా బిడ్డే. అంజనిని కంటిరెప్పలా చూసుకుంటాను, సరేనా అన్నాడు పినాకపాణి. గిరిజ తండ్రితో పాటు లోపల గదిలో ఈ సంభాషణ వింటున్న గిరిజ తల్లి కూడా కృతజ్ఞతాభావంతో అతనికి మనసులోనే నమస్కరించి వారిని సాగనంపారు. గత జీవితం తాలూకు తీపి గుర్తులు బాధిస్తున్నా తమలోని ఉదాసీనత, నిరాసక్తత ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు గిరిజ, పినాకపాణి. ప్రశాంతు, అంజని ఒకరికొకరు బాగా అలవాటయ్యారు. ప్రశాంతు మొదట్లో ఆమె వద్దకు రాకపోయినా ఆమె తన ఆలనా పాలనా చూడటం వల్ల ఆమె కనులలో వర్షించే అపార మాతృమమతకు వసుడయ్యాడు. గిరిజను అమ్మా అని పిలవడం అలవాటయింది. పినాకపాణి, గిరిజ పిల్లలిద్దరితో శ్రీశైలం యాత్ర చేసి వచ్చారు. ఆ తరువాత పినాకపాణి తల్లిదండ్రులు పల్లె నుండి వచ్చారు. ప్రశాంత్ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడం, గిరిజకు చేరువ కావడం పినాకపాణి తల్లి గ్రహించింది. మనుమడికి ఏ లోటు జరగడం లేదని అర్థం చేసుకుని మనసులో ఆనందపడింది. తమ వివాహం కుదిర్చింది వారే అయినా తనంటే అత్తగారికి గల చిన్న చూపును గిరిజ అర్థం చేసుకుంది. పాపను ఆమె పరాయి పిల్లగా చూడటం, తనను ఎత్తి పొడుస్తూ మాట్లాడటం గ్రహించి మౌనంగా ఉండిపోయింది. తల్లి మాటలు విన్న పినాకపాణి పట్టించుకోవద్దన్నట్టుగా గిరిజకు సైగ చేసి ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె చేతిని స్పృశించాడు. ఆ రాత్రి ఆమెతో అన్నాడు నెమ్మదిగా, అమ్మ మనసు చాలా మంచిది, కానీ ఇలాంటి సంఘటన ఆమె గతంలో చూడలేదు కాబట్టి అలా అంటోంది. సమస్యను మన వైపు నుండి కాకుండా ఎదుటి మనిషి వైపు నుండి ఆలోచించటం అలవాటు చేసుకుంటే ఏ కలతలు ఉండవు. కొంతకాలం తర్వాత అమ్మే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అమ్మ మాటలకు నువ్వు బాధపడవద్దు. కన్నతల్లిని బాధించకుండా, కట్టుకున్న భార్య నొచ్చుకోకుండా ఊరడింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి హాయిగా నవ్విందామె. 4 రోజులుండి అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత ఆ వేళ ఉదయం లేవడంతోనే గిరిజ ఉదాసీనంగా ఉంది. ఇంట్లో పనులు చేస్తూనే నిస్సత్తువగా ఉంది. గుక్కబట్టి ఏడుస్తున్న పాపను, బాత్రూంలో నీళ్లతో ఆడుకుంటున్న ప్రశాంత్ను గమనించే స్థితిలో లేదు. పాపను ఎత్తుకుని బాత్రూంలో నీళ్లు పారబోస్తున్న శబ్దం వినిపించి ప్రశాంత్ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళాడు. గోడవైపు తిరిగి ముడుచుకుని పడుకుందామె. గిరిజ, ఒంట్లో బాగుండలేదా అనునయంగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఏడ్చి ఏడ్చి చారికలు కట్టింది ఆమె ముఖం. ఏమైంది, ఏడుస్తున్నావెందుకు లాలనగా అడిగాడు. ఉద్ధృతంగా రోదిస్తోందామె. గిరిజను చూసి అంజని ఏడుపు లంకించుకుంది. ప్రశాంతు బిక్కమొహం పెట్టాడు. పిల్లల్ని సముదాయిస్తూ మౌనంగా ఊరకుండిపోయాడు పినాకపాణి. ఏడ్చి ఏడ్చి నిస్త్రాణగా అయిన గిరిజను కొద్దిగా మంచినీళ్లు తాగు అంటూ మంచినీళ్లు పట్టాడు. ఆ తరువాత పాల గ్లాసు చేతికిస్తే నెమ్మదిగా తాగింది. నిన్నెవరైనా ఏమైనా అన్నారా, ఏడుస్తున్నావెందుకు? ఆమె ఏడుపు కొంచెం తగ్గిన తర్వాత అడిగాడు పినాకపాణి. మీ అమ్మను నాన్నను చూడాలనుందా? అతని వైపు చూసిందామె. స్నేహపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు. ఈవేళ శ్రీరామ్ చనిపోయిన రోజు.
ఆమె కళ్ళల్లో నీళ్లు బికినాయి. పినాకపాణికి బోధపడింది ఆమె రోదనకు కారణమేమిటో. తాను తండ్రిని కాబోతున్నానన్న వార్త తెలిసి శ్రీరామ్ సంబరపడిన వైనము, ఆ మర్నాడే అతను ప్రమాదంలో ఎలా మరణించింది, తను ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, తల్లిదండ్రులు అడ్డుకోవడం, పాప పుట్టడం, మధ్య మధ్యలో ఏడుస్తూ చెప్పింది. ఆమె పినాకపాణితో ఇంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆమె వేదన తీరి సంభాళించుకునే వరకు నిశ్శబ్దంగా ఉండి, ఆ తర్వాత, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనిద్దరి గత జీవితానుభవాలు ఒకటే. కానీ వీళ్ళిద్దరి కోసం మనం ఆనందంగా ఉండాలి, ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు. ఆ రోజు ఆఫీసుకు వెళ్ళలేదు అతను. వంట చేసి పిల్లలకు స్నానం చేయించాడు. అంజనికి సెర్లాక్ పెట్టి ప్రశాంత్కు అన్నం తినిపించాడు. మనం గత నెలలో శ్రీశైలం వెళ్ళాం కదా, మనం అక్కడికి చేరిన రోజున మా పెళ్లి రోజు. క్రితం ఏడాది అదే రోజున అదే చోట లలిత, నేను, ప్రశాంత్ ముగ్గురం ఉత్సాహంగా తిరిగాము. కానీ ఈ ఏడాది మా పెళ్లి రోజున ఆమె జ్ఞాపకాలే మిగిలాయి. పిల్లల్ని నిద్రపుచ్చుతూ అన్నాడు పినాకపాణి. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనలో వారుండిపోయారు. గిరిజ తండ్రి వచ్చి గిరిజ పొలం మీద వచ్చిన పంట డబ్బు పినాకపాణికి అందించాడు. దాన్ని సుతారంగా తిరస్కరిస్తూ, గిరిజ పేరు మీద బ్యాంకులో వేయండి అన్నాడు. అతని వ్యక్తిత్వానికి గిరిజ సంసారం చూసి తృప్తిగా నిట్టూర్చి చేసేది లేక తిరిగి వెళ్ళిపోయాడాయన. ఉగాది పండగ వచ్చింది. ఆ రోజు ఉదయం ప్రశాంతు అంజనికి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. కళకళ్ళాడుతున్న వాళ్ళిద్దరినీ చూసి దిష్టి తగులుతుందేమో అని భయం వేసి ఉప్పు నీటితో దిష్టి తీస్తున్న ఆమెను చూసి పినాకపాణికి నవ్వొచ్చింది. నువ్వు కూడా కొత్త చీర కట్టుకో. వంటగదిలో చేరి అల్లరి చేస్తున్న పిల్లలను ముందు గదిలోకి తీసుకువెళ్తూ అన్నాడు. తను చెప్పినా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించని భార్యను చూసి గాఢంగా నిశ్వసించాడతను. గిరిజ మనసులోని ఒంటరితనాన్ని, నిరాసక్తతను, భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదు అతనికి. కాలమే కొన్ని సమస్యలను పరిష్కరించగలదు. అనుమానాలను, అపోహలను, భయాలను, సందిగ్ధాలను కాలమే నివృత్తి చేస్తుంది. ఒక సాయంత్రం పినాకపాణి ఆఫీసు నుండి వస్తూనే అతను చకచకా సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు. గిరిజ ఇచ్చిన కాఫీ తాగుతూ, ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పటికి వారం పడుతుంది, వీళ్ళిద్దరితో నువ్వు ఒక్కదానివి ఉండగలవా? భయంగా చూసింది గిరిజ. పోనీ మీ నాన్నను పిలిపించనా నీకు తోడుగా ఉండడానికి? వద్దన్నట్టుగా తల ఊపింది. బయలుదేరే ముందు చెక్కు మీద సంతకం చేసిస్తూ, డబ్బు అవసరమైతే డ్రా చెయ్యి అన్నాడు. అడ్రస్ ఉన్న కార్డు తీసి టేబుల్ మీద పెడుతూ, అక్కడ నేను ఈ నంబర్లో ఉంటాను, అవసరమైతే ఫోన్ చెయ్యి. పిల్లలను ముద్దు పెట్టుకుని బయలుదేరిన అతని వెనకే గేటు వరకు నడుస్తూ అంది గిరిజ. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. వారం రోజుల తర్వాత పినాకపాణి తిరిగి వచ్చేటప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. జ్వరంతో నీరసించి మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు ప్రశాంత్. పక్కనే ఉన్న టేబుల్ మీద ప్రిస్క్రిప్షను, మందు సీసాలు ఉన్నాయి. 4 రోజుల నుండి జ్వరం. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాను. ఈ పూట కొద్దిగా పర్వాలేదు చెప్పింది గిరిజ. నిశ్శబ్దంగా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తున్న అతన్ని హతాశురాలై చూసింది గిరిజ. భర్త ఏమంటాడో అని భయం, దుఃఖం పొర్లుకొచ్చింది ఆమెకు. కింద ఆడుకుంటున్న పాపనెత్తుకుని కనుల వెంట నీరు కారుతుండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. స్నానం చేసొచ్చి ప్రిస్క్రిప్షన్ చూశాడు పినాకపాణి. గిరిజ నోట్ చేసిన టెంపరేచర్ వివరాలు చూశాడు. నిద్రపోతున్న ప్రశాంత్ను ప్రేమగా స్పృశించాడు. అంజనిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. కేరింతలు కొట్టింది పాప. మాకిద్దరికీ ఆకలవుతోంది, ఏమైనా పెట్టవు అన్నాడు. మనసు కాస్త కుదుటపడగా జుట్టు ముడివేసుకుంటూ త్వరగా వంటగదిలోకి నడిచింది. 10 నిమిషాల తర్వాత
అతను టిఫిన్ తింటుండగా అన్నది గిరిజ. ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చేయలేదు. మౌనంగా ఆమె వైపు చూశాడు. మీరు వెళ్ళాక ఇద్దరూ బెంగ పెట్టుకున్నారు, బాగా విసిగించారు. ప్రశాంత్ నీళ్ల తొట్టిలో దిగి అల్లరి చేస్తుంటే కేకలు వేశాను. మర్నాటికే జ్వరం తెచ్చుకున్నాడు. ఆమె వైపే చూస్తున్నాడు కానీ మాట పలుకు లేదు. నిస్సత్తువుగా కింద కూర్చుండిపోయింది ఆమె. అతను ఊళ్ళో లేని సమయంలో ప్రశాంత్కు జ్వరం రావడం, వచ్చాక అతను మౌనంగా ఉండటం ఆమెను కలతకు గురిచేసింది. చేతులు కడుక్కుని పాపనెత్తుకుని వచ్చి ఆమె పక్కన కింద కూర్చున్నాడు. మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా? తల పక్కకు తిప్పుకుంటూ అంది. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్టే. చిన్నపిల్లలకు జ్వరం రావడం మామూలే. నువ్వెలా ఉన్నావో ఒక్కసారి అద్దంలో చూసుకో. అన్నం తిని సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది? చెదిరిన ఆమె ముంగుర్లు సరిచేస్తూ అన్నాడు. వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటే కోపం వచ్చిందనుకున్నాను, మెల్లగా అన్నది. ఓహ్ అదే, నవ్వాడతను. ప్రయాణం చేసి వచ్చాను. ఆ చేతులతో పిల్లల్ని ఎత్తుకోకూడదని వెంటనే స్నానం చేశాను. ప్రశాంత్కు వచ్చిన జ్వరం గురించి నువ్వు సంజాయిషి చెబుతుంటే ఆశ్చర్యం అనిపించింది. అతని మాటలకు రిలీఫ్గా అనిపించింది ఆమెకు. 2 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు ప్రశాంత్. రేపు ఉదయం గుడికి వెళ్దామా? ఆ రాత్రి భోజనాలు అయ్యాక అన్నది. తలూపాడు అంగీకార సూచకంగా. మర్నాడు గుడికి బయలుదేరేటప్పుడు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. ఆమెను చూసి బాగుంది అన్నాడు. బుట్ట తీసుకుని ఇటువైపు తిరిగిన గిరిజ పొడుగాటి జుట్టు కొసలు పాపను ఎత్తుకోబోతున్న పినాకపాణి ముఖానికి తగిలాయి. బాగుంది అన్నాడు మళ్ళీ. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది గిరిజ. మొన్న ప్రశాంత్కు జ్వరం వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించింది. జ్వరం తగ్గాక గుడికి వస్తామని వేడుకున్నాను. దైవదర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చుని పిల్లల్ని ముద్దు చేస్తూ అన్నది గిరిజ. ఆదివారం సాయంత్రం పిల్లలకు స్నానాలు చేయించి ముస్తాబు చేస్తున్న గిరిజ వెనుకకు తిరిగి చూసింది. నీకింకా పిల్లలు కావాలనుందా? నాకు ఈ 2 పిల్లలు చాలు. మీకేమైనా కావాలనుందా? ప్రశాంత్కు తలదువ్వుతూ హాస్యంగా అంది. నాకు కూడా ఈ 2 చాలు నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ రాత్రి బెడ్రూమ్లో గిరిజ చెప్పండి నిశ్శబ్దంగా ఉన్న అతని వైపు చూసింది. ఈ 2 చాలన్నావు కదా, నేను వ్యాసెక్టమీ చేయించుకుంటాను నువ్వు అంగీకరిస్తే. తల దించుకుందామే. గిరిజ జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు అతను. కొద్ది నిమిషాల తర్వాత అంగీకార సూచకంగా తల ఊపింది. లేచి వచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె అరచేతులను ఇష్టంగా తన ముఖానికి తాకించుకున్నాడు క్షణకాలం. సన్నగా వణికిందామె. నెమ్మదిగా చేతులు వదిలాడు. పడుకో అన్నాడు వెళ్ళి కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమిస్తూ. 4 వారాల తర్వాత ఆ రాత్రి 2 పిల్లల అమ్మా నాన్నలకు ఆత్మబంధంతో కూడిన తొలి సమాగమం. వారి సమాగమనానికి సేతువైన ఆ చిన్నారులిద్దరూ ఆదమరచి నిద్రిస్తుండగా గదిలో వారికి కొద్ది దూరంగా ఆ దంపతులిరువురు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు, కరిగిపోయారు, కలిసిపోయారు. కథ పేరు సేతు. రచించిన వారు పి. మోహనరెడ్డి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.